హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న ఎపిసోడ్ చూశారు కదా. 50th ఎపిసోడ్ నిన్న. అంటే 50 రోజులు గడిచిపోయింది శుభ్రంగా. చాలా బాగుంది నిన్న ఎపిసోడ్. నామినేషన్ 8th వీక్ నామినేషన్స్ అద్భుతంగా జరిగింది. బిగ్ బాస్ చాలా బాగా ప్లాన్ చేశాడు. ఎవరైతే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నామినేట్ చేయడం హౌస్లోనే. ఒక నామినేషన్ వాళ్ళది, ఒక నామినేషన్ హౌస్లో వాళ్ళది. నువ్వు ఎవరికి నామినేషన్ చేయాలనుకుంటున్నావు వాళ్ళకి వాళ్ళ తాలూకా చిన్న కత్తి లాంటిది ఒకటి ఉన్నది ఐటెం, అది ఇచ్చి వాళ్ళకి గుచ్చి ఇది చేయించాలన్నమాట. అది చాలా బాగా పెట్టాడు ఆ నామినేషన్స్లోనే. అలా నామినేషన్స్ జరుగుతున్న ప్రక్రియలో మొట్టమొదటిసారిగా ప్రియ వచ్చింది. బిగ్ బాస్ చెప్పడం కూడా ఎలా చెప్పాడంటే, ఇది చదరంగం కాదు రణరంగం అనే క్యాప్షన్ ఉంది కదా, నిజంగా నిన్న రణరంగమే. ప్రియ రావడమే ఎంత మంచి నామినేషన్స్ ఇచ్చిందనమాట. సంజన గారికి పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. మీరు ఏ విధంగా ఇంట్లోని విపరీతంగా పెద్ద నేషనల్ టెలివిజన్ ఇది, పెద్ద స్టేజ్, ఇలాంటి బిగ్ స్టేజ్ మీద ఒక ఆడపిల్లకి నిద్ర వేస్తారని సంజన గారికి, అది ఏదైతే తనూజ ఏమో నిఖిల్ వెంట పడుతుంది, కళ్యాణ్‌ని నెగ్లెక్ట్ చేస్తుంది అని చిన్న ఒక నాన్‌సెన్స్ ఒకటి క్రియేట్ చేసింది కదా, ఆ మీద పాయింట్ చేసింది. చాలా పర్ఫెక్ట్ పాయింట్. చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆ నామినేషన్ అయితే. ఆ తర్వాత కళ్యాణ్‌కి తన తాలూకా ఇదేంటారు డేరా అంటారు, ఏమంటారు దాన్ని, ఇస్తారు కత్తి. కళ్యాణ్‌కి ఇచ్చింది. కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. కళ్యాణ్ ఎవరిని నామినేట్ చేశాడు? రాముని నామినేట్ చేశాడు. ఎందుకని రాముని అని, గత వారంలోని నువ్వు గేమ్ మొత్తం ఆడి జీరో అయిపోయావు. అది నీ అమౌంట్ అంతా కూడా నిఖిల్‌కి ఇచ్చావు. మన టీమ్ కాకుండా నిఖిల్‌కి ఇవ్వడం వల్ల నీ ఆంతర్యం ఏంటి? అందువల్ల జీరో అయిపోయావు. మన టీమ్‌లో కూడా లేదంటే నువ్వు కంటెస్టెంట్ అయ్యేవాడని చెప్పేసి రాముని పాయింట్‌ఔట్ చేసి నామినేట్ చేయడం జరిగింది. అది కూడా ఒక గుడ్ రీజనే. ఎందుకంటే సొంత వాళ్ళని నమ్మకుండా పక్క టీమ్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా అయిపోయింది. అది కళ్యాణ్ పాయింట్‌లో కూడా వాదన ఉంది. మంచి పాయింట్ ఉంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు నామినేషన్ అయిపోయిన తర్వాత మనీష్ అనేవాడు ఎంటర్ అయ్యాడు. మనీష్ రావడం చాలా జోష్‌తో వచ్చాడు. చాలా బ్రహ్మాండమైన జోష్‌తో వచ్చాడు. మంచి హింట్స్ కూడా అందరికీ చక్కగా అందించాడు. మరి ఇచ్చి ఫస్ట్ ఏంటంటే కళ్యాణ్‌ని నామినేట్ చేస్తూ, నువ్వు తనూజాని నామినేట్ చేస్తానన్న వాడివి ఇమానియేల్‌కి ఎందుకు అబద్ధం చెప్పి ఆ సంజన గారిని నామినేట్ చేసావనే పాయింట్ రీచ్ చేశాడు. దానివల్ల ఏమి జరిగింది? తనూజ నామినేషన్‌కి కళ్యాణ్ అనేవాడు సపోర్ట్ చేశాడు తనూజని అని చెప్పి ఎస్కేప్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ గురించి అట్లాంటివి మొత్తం రావడం జరిగిందనమాట. అది అసలు యాక్చువల్‌గా కళ్యాణ్, నువ్వు గాని తనూజని నామినేట్ చేసుంటే లాస్ట్ వీకు నీకు పూర్తిగా హైప్ వచ్చేది. విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేది. కప్పు నువ్వే కొట్టుకెళ్ళేవాడివి అన్నంత హింట్ ఇచ్చేసాడనమాట. అంటే నువ్వు టాప్ 2లో గాని, టాప్ 1లో గాని ఉండేవాడివి, ఉన్నావేమో అనే హింట్ కళ్యాణ్‌కి అందింది. అందరూ అలా అందడం ఆయన కొద్దిగా సైలెంట్ అయ్యి, ఓకే నాదే తప్పు ఉంది, నేను చేశాననేది ఒప్పేసుకొని చేశాడు. నెక్స్ట్ ఇమాన్యుల్‌కి ఇచ్చాడు ఆ తాలూకా నామినేషన్ పవర్. ఇమాన్యుల్‌కి ఇస్తే ఇమాన్యుల్ తనూజని నామినేట్ చేశాడు. అంటే ఎక్కడైతే ఆ గత నామినేషన్‌లో నేను చెప్పలేకపోయానని ఆ వారం అంతా నడిచిందో కథ, దాన్ని ఇప్పుడు నామినేషన్ పాయింట్‌లాగా తీసుకొచ్చి ఇమాన్యుల్ నామినేషన్ చేశాడు. తనూజ కూడా చాలా అగ్రెసివ్‌గా ఆ టైంలోని, నాకు అది ఎప్పుడుది, కెప్టెన్సీ టాస్క్‌లోని ఇమ్ము ప్లస్ రాము ఉన్నప్పుడు రీతుకి, తనుజకి గొడవవుతుంది. ఆ గొడవని ఇక్కడ తీసుకొచ్చి, "నువ్వు ఆ రోజున రాముకి సపోర్ట్ చేసావు. నన్నెందుకు సపోర్ట్ స్టాండ్ తీసుకోలేదు" అనేది ఇమ్ము వాదన. అయితే ఆ రోజున ఇమ్ముయే నాకు వద్దు అనే సైగ చేశాడు. నేను అందు గురించే రాముకి ఇవ్వాల్సొచ్చింది అని తనూజ పాయింట్ పెడితే, అది అస్సలు స్టాండ్ కింద రాలేదు. ఎవరు నమ్మలేదు. దానివల్ల ఏమైందంటే తనూజ బ్యాడ్ అయింది. ఇమ్ము డబుల్ స్టాండ్ తీసుకుంటున్నాడా? లేకపోతే తనూజ డబుల్ స్టాండ్ తీసుకుంటున్నాడా? అని మీకు ఆ ఎపిసోడ్ అయితే చూసారు కదా! మీకేమనిపిస్తుంది? ఇమ్ము ఆ పర్టిక్యులర్ గొడవలో గూడా ఇమ్ము వర్సెస్ తనూజ. దాంట్లో ఎవరిది రైట్ ఆర్ రాంగ్? నేను ఎగ్జిట్ పోల్ కూడా పెట్టాను. ఒకసారి ఆ పోల్‌లో మీకు ఎవరిది రైట్, రాంగ్ అనిపిస్తుందో మీరు ఓట్ చేయండి. అలాగే ఇది కూడా కామెంట్ చేయండి. ఈ ఇద్దరిది ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అనేది కామెంట్ చేయండి. అది చాలా బాగా జరిగిన కాన్ఫ్లిక్ట్ మంచిది. ఎందుకంటే ఇద్దరు కూడా టాప్ కంటెస్టెంట్స్. కనుక వాళ్ళిద్దరి వాదనల్లోని ఎవరిది బాగా అనిపిస్తున్నది అనేది మనకి తెలుస్తూ ఉంటది. అందరూ కూడా అబ్జర్వ్ చేస్తారు. కనుక మీరందరూ ఏం అబ్జర్వ్ చేశారో నాకు తెలియాలి అనంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చూస్తాను. నెక్స్ట్ ఫ్లోరా గారొచ్చారు. ఫ్లోరా గారొచ్చి
వచ్చి రావడమే పాపం రీతు చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యి వెళ్ళి ఫ్లోరా గారిని విష్ చేస్తుంది. కానీ ఫ్లోరా గారు రీతునే నామినేట్ చేశారు. దానివల్ల అవాక్కయిపోయింది ఆమె. ఇదేంటి నన్ను నామినేట్ చేసింది అన్నట్టుగా. రీతుని నామినేట్ చేసింది. తన తాలూకా పవర్‌నేమో సుమన్ శెట్టికి ఇచ్చింది. ఇక్కడ ఇది అసలైన ఎపిసోడ్ అంతటికి హైలైట్. మామూలుగా లేదు. సుమన్ శెట్టి ఎవరిని జనరల్‌గా సుమన్ శెట్టి 8 వారాల నామినేషన్స్‌లో 2 వారాలు తప్పితే 6 వారాల నామినేషన్ సుమన్ శెట్టి ఒక్కరికే నామినేట్ చేశాడు. ఎవరు? సంజన గారు. అలాగే ఈ వారం కూడా సంజన గారికే నామినేట్ చేశాడు. ఏంటి పాయింట్స్ సంజన గారికి, సుమన్ శెట్టికి మధ్య పాయింట్స్ ఏంటంటే, ఆ చెత్త డబ్బా తీసుకొచ్చిన గొడవ ఒకటుంది. తర్వాత తొక్కలో క్యాప్టెన్ అనేది గొడవ ఒకటుంది. తర్వాత ఈ కా ఈ నామినేట్ సుమన్ శెట్టి వాదిస్తూ నామినేట్ చేస్తున్నంత సేపు అందరూ హౌస్‌మేట్స్ అందరూ కామెడీగా నవ్వుకున్నారు. అలాగే అది చూసి ఆడియన్స్‌కి కూడా సుమన్ శెట్టిలో ఇంత వైల్డ్ ఫైర్ ఉందా అన్నట్టుగా అనిపించి కామెడీగానే నడిచింది కానీ సుమన్ శెట్టి కరెక్ట్ పాయింట్స్ పెట్టాడు. సంజన గారికి కరెక్ట్ పాయింట్స్ పెట్టింది సుమన్ శెట్టే. ఆ వాదన అదంతా కూడాను కామెడీగా నడిచినా చాలా చక్కగా రాశారు. సుమన్ శెట్టి విధానంలో మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. కొద్దిగా సరదాగా ఉంటది. నెక్స్ట్ గ్యాప్ తీసుకొని ఆ విషయాల మధ్యన సుమన్ శెట్టిని విపరీతంగా సంజన గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, "నువ్వు నాకు ఈ విధంగా అన్నావు. తొక్కలో క్యాప్టెన్ అని ఈ పాయింట్లు మాట్లాడావు" అని తర్వాత ఆమె ఉడుకుబోత్తనంతో మాట్లాడిందో మరి ఏం చేసిందో, "మీరు ఆ కెప్టెన్‌గా పనికిరారు, నిద్రపోయారు, ముద్దు నిద్రపోయారు. మీరసలు అదేంటిదే ఫెయిల్యూర్ క్యాప్టెన్" అని రకరకాల మాటలు మాట్లాడేసింది. ఆ మాటల్లోని మాధురి గారు ఆమెకి తెలుగు రానట్టుగా నటిస్తారు. కానీ తెలుగొచ్చు. విపరీతమైన అసమర్థ క్యాప్టెన్ అని చెప్పేసి అని అన్నారని అదింకి గొడవయింది. మాధురి గారికి, సంజన గారికి గొడవయింది. అక్కడ సుమన్ శెట్టికి, ఆయనకి గొడవయింది. తర్వాత ఈ మధ్యలోని 'సందిట్లో సడమి' అన్నట్టుగా డీమాన్‌కిను, రీతుకి గొడవయింది. డీమాన్‌కి, రీతుకి గొడవ ఏంటంటే ఇక్కడ పాయింట్స్ పెట్టేటప్పుడు రీతులోని ఆ రీతు పాయింట్స్ పెట్టేటప్పుడు డబ్బులు అమౌంట్ అనేది నువ్వు వాళ్ళకిచ్చావు కదా! ఎందుకు ఇచ్చావు అన్నట్టుగా ఈ రకంగా ఒకటి గొడవ నడుస్తున్నది. అది మాధురి గారిది అది టచ్ చేసింది ఈ సబ్జెక్ట్‌లంతా కూడాను అది పెద్ద గొడవైపోయింది వాళ్ళిద్దరికీ కూడా. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వంటే చెప్పి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరొచ్చారు అసలైంది ఇది ఒక రకమైన ఇక్కడ రణరంగం క్లియర్‌గా కనిపిస్తది ఇక్కడ. ఎంతటి అంటే టీవీ సౌండ్‌లు వాల్యూమ్ బటన్స్ పేలిపోతాయి అన్నట్టుగా జరిగింది వాదన. ఎవరొచ్చారు? దమ్ము శ్రీజ. మామూలుగా కాదు. మొత్తం ఆడియన్స్ అందరూ వెయిట్ చేసి సజెషన్ చేసుకొని వచ్చిన శ్రీజ ఎలాంటి వర్డ్స్, పాయింట్స్‌తో వచ్చిందంటే మామూలు వైల్డ్ ఫైర్. వాళ్ళేంటి ఫైర్ అన్నట్టు కాదు. ఈమె ఫైర్‌తో వచ్చింది. రావడమే మాధురి గారిని టార్గెట్ చేసింది. టార్గెట్ చేసి మాధురి గారు మీ పేరు నాకు తెలీదు. బయట ఎక్కడ తెలియటం లేదు. నేను వినిపించాలి. మిమ్మల్ని ఎలా పిలవాలి? రాజా అని పిలవాలా? మాస్ మాధురి అని పిలవాలా? మాధురి అని పిలవాలా? అని రకరకాలుగా దీంతోని అంటే సెటైరికల్‌తోని వేసుకుంది. ఆ తర్వాత తనూజని వేసుకుంది. ఇలా రకరకాల అందరికీ ఒక్కొక్క రకంగా ఎవరికి ఇవ్వాల్సిన వాదన ఆళ్ళకి ఇచ్చేస్తూ మా శ్రీజ ఎవరిని నామినేట్ చేసింది? రీతును కళ్యాణ్ నామినేట్ చేసింది. ఎవరికీ ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. కళ్యాణ్‌ని ఎందుకు నామినేట్ చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే సింపుల్ పాయింట్‌తో నామినేట్ చేసింది. ఎలా అంటే నిన్ను అమ్మాయిల పిచ్చోడని అన్నారు. ఇంత పెద్ద స్టేజ్ మీద అమ్మాయిలు పిచ్చోడు అని అంటే, నువ్వు వాళ్ళిద్దరిని లైటర్ వేలో తీసుకొని ఎవరిని రమ్యనిను, మాధురిని లైటర్ వేలో తీసుకొని వెళ్ళి నువ్వు సంజన గారికి ఏ విధంగా నామినేషన్ చేస్తావని వచ్చింది. అక్కడ మళ్ళీ ట్రిగ్గర్ అయినట్టుగా అయిపోయింది. ఎవరికి? సంజన గారికి. అక్కడ కూడా మళ్ళీ ముందుకొచ్చింది. అలా మాధురి గారిని కదా నువ్వు నామినేట్ చేయాలి. కానీ మాధురి గారిని నామినేట్ చేయకుండా రమ్యకి నామినేట్ చేసావు, ఏదో చేసావు అది వెళ్ళిపోయింది. రమ్య వెళ్ళిపోయింది. అది వేరే విషయం. కానీ ఇక్కడ మాధురి గారితో నువ్వు అంటే ఆమెతో గొడవక్కర్లేదు అనుకుంటున్నావా? లేకపోతే క్లబ్ అయిపోయావా? నువ్వు ఏంటి అని ఎందుకు వదిలేసావు ఇంత నిందని అని చెప్పి కళ్యాణ్ నామినేట్ చేసింది. వ్యాలిడ్ రీజన్ అనమాట. శ్రీజాతో వ్యాలిడ్ ఎందుకంటే ఆడియన్స్‌కి కూడా చూసే ఆడియన్స్‌కి కూడా కంపల్సరీగా ఇది అనిపిస్తది. అవును కదా! కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేసి మాధురితో కాన్ఫ్లిక్ట్ పెట్టుకోలేదు అంటే గొడవ పెట్టుకోలేదు అనేది రాలేదు అనేది ఉంటది కంపల్సరీగా. చూసి ఆడియన్స్ కూడా కంపల్సరీగా అనిపిస్తది. ఎందుకంటే ఆయన చాలా పెద్ద నోరు. ఆయన నోట్లో నోరు పెట్టిన దానికన్నా మనం సైలెంట్‌గా ఉండడమే బెటరు. ఈమెతో వాదించలేము అని చెప్పి అనుకుంటారు. కానీ మాధురి గారికి సరైన జోడి ఎవరైనా అంటే రీతు అన్నట్టు అనిపిస్తది. తర్వాత మాధురి గారికి ఆమె ఏ నామినేషన్ పవర్ ఇచ్చిన తర్వాత ఆమె వచ్చి రీతుని నామినేట్ చేస్తది. అప్పుడు మామూలుగా లేదు సౌండ్.
ఇద్దరు కూడా హోరా హోరీగా మొత్తం క్లైమాక్స్ వచ్చింది. ఎపిసోడ్ క్లైమాక్స్ ఎలా ఉంటది, సినిమా క్లైమాక్స్‌లో హోరా హోరీ పోటీ ఎలా ఉంటదో అంత తిరిగి వాదించుకొని ఇద్దరు గూడా జనాలు కూడా నాకు తెలిసి కొంతమంది టీవీలు కూడా కట్టించుంటారేమో. అంత ఇదిగా అయింది. మామూలుగా లేదు ఆ తీవ్రత. ర ఇంకా టీవీలో మనకి చూపించింది తక్కువ. ఎపిసోడ్‌లో చూపించింది తక్కువ. లైవ్‌లో అయితే మామూలుగా లేదు. పగిలిపోతున్నాయి ఏకంగాను. ఆళ్ళిద్దరి మాటలు. అందులోని రీతు కూడాను వాదించిన తీరు ఏంటంటే సరైన పాయింట్లు పెడుతున్నది రీతు కూడా. ఎందుకంటే బాండింగ్ మా ఇద్దరు డీమాన్‌కి నాకు ఉన్నది బాండింగ్ అని మీరు అంటున్నారు గానీ, మీరందరూ తనూజకి నువ్విప్పుడొచ్చి కొత్తగా వచ్చి నువ్వు బాండింగ్ చేసుకోలేదా? భరణి గారితో బాండింగ్ చేసుకోలేదా? దివ్యకి భరణి గారికి బాండింగ్ లేదా? ఇమ్ముకి సంజన గారికి బాండింగ్ లేదా? ఎవరికి బాండింగ్‌లు లేవు. మరి కళ్యాణ్‌కి బాండింగ్ లేదా? రాముతో భరణి గారికి బాండింగ్ లేదు. ఇవన్నీ బాండింగ్సే కదా! మరి నా బాండింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారేంటంటే, మీ మాధురి గారు విపరీతంగా మీరు మాదంతా గుడ్ బాండింగ్, మీది బ్యాడ్ బాండింగ్ అన్నట్టుగా రివర్స్‌లో చేయగానే ఆమె ఏ రకంగా నువ్వు ఆ మాట అనగలుగుతావు అనే రీతి కూడా సరైనగా సమాధానాలు ఇస్తూ ఇది నేను ఎపిసోడ్ మాత్రం చాలా రణరంగమే. విపరీతమైనది. కానీ నామినేషన్స్ చక్కగా నడిచి ఇంకా కంటిన్యూయస్‌గా ఇంకా ఇవాళ కూడా నామినేషన్స్ ఉంటాయి. ఇవాళ నామినేషన్స్‌లో భరణి గారు, సృష్టి వర్మ గారు నెక్స్ట్ రావడం జరుగుతుంది. ఇవాళ నామినేషన్ కూడా బాగున్నాయి. అయితే భరణి గారికిను హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత పెద్ద గొడవ కూడా జరిగిందని అలా తెలుస్తా ఉంది లైవ్‌లో అయితే. కొద్దిగా అది కూడా చూస్తాను. ఈరోజు ఎపిసోడ్ మాత్రం మీరు కంటిన్యూ‌గా చూడండి. అలాగే మీ ఈ రివ్యూల మీద నన్ను చూస్తున్నారు గదా! నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఏ విధంగా ఉంటున్నది నా రివ్యూ అనేది మీకు మరింత దీనిగా చెప్పడానికి నా ప్రయత్నం. అందు గురించి మీ కామెంట్స్ అనేవి నాకు వస్తూ ఉంటే ఇంకా నేను బాగా రివ్యూ చెప్పగలుగుతాను. కనుక మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. మీ రాధాకృష్ణ. థాంక్ యూ.